హైదరాబాద్ బిఎన్ రెడ్డిలో కుంకుమ పువ్వు సాగు చేస్తున్నాడు ఇంజనీరింగ్ స్టూడెంట్ లోహిత్. ఓ గదిలో కుంకుమ పువ్వు సాగుకు స్పెషల్ సెటప్ చేశారు. ఇక కాశ్మీర్ నుంచి సాఫ్రాన్ సీడ్ తెప్పించి 40 రోజుల నుంచి సాగు చేస్తున్నాడు. అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ తో సాఫ్రాన్ సాగు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక కాశ్మీర్లో పండించే క్వాలిటీ ఇక్కడ కూడా వస్తుందంటున్న యువ రైతు లోహిత్తో నరేష్ ఫేస్ టు ఫేస్. కాశ్మీర్ లాంటి చల్లటి ప్రాంతంలో పండించేటటువంటి కుంకుమ పువ్వును ప్రస్తుతం మనం హైదరాబాద్కు దగ్గరలో ఉన్నటువంటి బిఎన్ రెడ్డి ప్రాంతంలోని గుర్రంగూడలో అయితే ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థి సాగు చేస్తూ ఉన్నాడు. అసలు ఈ ప్రాంతంలో ఈ కుంకుమ పువ్వు పండుతుందా, లేకపోతే ఆ స్టూడెంట్కి ఈ కుంకుమ పువ్వు పండించాలనే థాట్ ఏ విధంగా వచ్చింది, దీనికి సంబంధించినటువంటి వాతావరణ పరిస్థితులు మన దగ్గర ఎలా ఉన్నాయి, అయితే ఈ సీడ్స్ ఎక్కడి నుంచి తెప్పించారు, దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఒకసారి మనం లోహిత్ తోటి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ లోహిత్, ఇట్లా మీరు ఏం చేస్తూ ఉంటారు? సిఎస్సి జనరల్ అంటే నార్మల్గా మాది ఫార్మింగ్ బ్యాక్గ్రౌండే. అట్లా నార్మల్గా ఇక టెస్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా సరే ఫార్మింగ్లో ఏమైనా ఉన్నాయా వివిధ రకాలుగా చేయడానికి అని ఆలోచిస్తున్నప్పుడు మష్రూమ్ అని మిగతా ఇలా కొన్నిటి మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు సాఫ్రాన్ అనేది ఐడియా వచ్చింది. లైక్ కాశ్మీర్లో కాకుండా కూడా వేరే వాళ్ళు చేస్తున్నారు కదా, ప్రయత్నిద్దాం మనం కూడా అన్న విధంగా స్టార్ట్ చేసినాం. ఓకే, ఈసారి బాగానే ఉంది ఫ్లవరింగ్. అయితే యావరేజ్ ఆన్ యావరేజ్ 150 పూల నుంచి 200 దాకా వస్తున్నాయి. కాకపోతే జర్మినేషన్ అనేది నెక్స్ట్ స్టేజ్ ఉంది ఇప్పుడు దీనికి. ఆ స్టేజ్లో కొంచెం రిస్క్ ఉందని చెప్పారు. కాకపోతే దాన్ని చూడాలి ఎంతవరకు ఉంది, నాకెంత సక్సెస్ అవుతా, నేను ఎంత సక్సెస్ అవుతా అనేది. ఈ విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దీన్ని ఎట్లా తీసుకొచ్చారు? కాశ్మీర్ లాంటి ప్రాంతంలో అయితే ఇవి ఎక్కువ దొరుకుతాయి, మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? నేను కూడా కాశ్మీర్ నుంచే ఇంపోర్ట్ చేసుకున్నాను. కాశ్మీర్లో ఉంటారు డీలర్స్ చాలామంది. దీంట్లో పర్టికులర్ సైజ్ గ్రేడింగ్ చేసినాయి మాకు కావాలి అని చెప్పేసి వాళ్ళకి అడిగితే ఓకే అని చెప్తారు. వాళ్ళు కొంచెం రేట్ చెప్తారు. ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళే వేస్తారు, వివిధ రకాలుగా వేస్తారు. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఒకటి వచ్చేసి బై రోడ్ వేస్తారు, ట్రాన్స్పోర్ట్ మన ట్రైన్లో వేస్తారు. ట్రైన్లో వేయించుకోవడం బెటర్, కానీ ట్రాన్స్పోర్టేషన్ వేయించుకున్నప్పుడు కూడా కొన్ని పాటించాల్సి ఉంటుంది, ఎలా ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి అదంతా అనేది. దానివల్ల ఏమవుతుందంటే ఇత్తనం డ్యామేజ్ కాకుండా ఉంటుంది. మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఏ విధంగా ఈ సీడ్ను మీరు కాశ్మీర్ నుంచి ఇక్కడికి తెప్పించారు? నాకు వచ్చేసి గోన్ సంచులలో ట్రాన్స్పోర్ట్ అయ్యి వచ్చింది బై రోడ్. ఇంకొకరికి వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అయ్యింది కార్డ్బోర్డ్ షీట్స్ కానీ కొంచెం నార్మల్ ఎయిరేషన్ బాగా ఉన్న సంచుల్లో పెట్టి బై ట్రైన్లో వేశారు. నాకు 2 వారాలు పట్టింది, వేరే వాళ్ళకి వారంలో వచ్చేసింది. నాకు వచ్చిన నష్టం ఏమిటి అంటే, అలాగా సీడ్ అనేది దీంట్లో నుంచి చాలా వేడి ఉత్పత్తి అవుతుంది. ఆ వేడి వల్ల కొన్ని ఒత్తుకోవడం వల్ల డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా చూసుకోవాలి. అంత సెటప్ అంతా ఎట్లా చేశారు? ఈ థాట్ ఎవరు ఇచ్చారు? మీరు ఎక్కడైనా ట్రైనింగ్ చేశారా దీనికి సంబంధించి? దీనికి ఎంత ఖర్చు వచ్చింది? దీనికి ఖర్చు వచ్చేసి మొత్తం 5 లక్షల వరకు ఖర్చు అయింది. విత్తనాలకు 2 లక్షలు, ఈ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటికీ వచ్చేసి 3 లక్షల వరకు ఖర్చు వచ్చింది. నార్మల్గా మీరు ఆన్లైన్లో చూసినా ఎక్కడ చూసినా కూడా మష్రూమ్ ఫార్మింగ్ ఎలా ఉంటుందో సేమ్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను మాట్లాడేది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి సేమ్ అలాగే చేసుకోవాలి. కాకపోతే కొన్ని ఇత్తనాలు కానీ ఇప్పుడు ట్రేలు కానీ దానికి వేరే రకమైన ట్రేస్ వాడవచ్చు, దీనికి వేరే రకమైన ట్రేస్ వాడాల్సి ఉంటుంది అంతే తప్ప నార్మల్ అంతా సేమ్ అలా. దీనికి కొన్ని వేరియేషన్స్ ఉంటాయి తప్ప మిగతాదంతా కొంచెం సేమ్ ఉంటుంది. టెంపరేచర్స్ దానికి దీనికి తేడా ఉంటుంది. 11, 10, 9 వరకు ఈ రేషియోలో మెయింటైన్ చేస్తున్నా. డే టైం వచ్చేసి 16, 17, 18 ఇలా మెయింటైన్ చేస్తున్నాను. కాశ్మీర్లో అదే ప్యాంబూర్ ఏరియాలో కానీ ఎక్కడైనా సరే ఇదే టెంపరేచర్స్ ఉంటాయి ఫ్లవర్ వచ్చే టైంలో. సో నేను ఫ్లవరింగ్ కోసమే కాబట్టి ఈ టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తున్నాను, సరిపోయిద్ది ఆ టెంపరేచర్స్ మెయింటైన్ చేయడం వల్ల. అయితే ఇది కంటిన్యూగా 24 అవర్స్ మీరు 16 degrees మెయింటైన్ చేస్తారా, లేదంటే టైం ప్రకారం ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో ఒక టెంపరేచర్ అట్లా ఏమైనా మారుస్తూ ఉంటారా? నేను మారుస్తుంటాను, ఎందుకంటే ఎండ ఎక్కువ ఉన్నప్పుడు టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కదా. కాశ్మీర్లో అయినా ఏదైనా సరే కొంచెం పెంచుతూ తగ్గిస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు ఒకవేళ మధ్యాహ్నం 1-2 గంటలకు వచ్చేసరికి కొంచెం పెంచుతాను, ఆ తర్వాత వచ్చేసరికి మళ్ళీ తగ్గిస్తూ ఉంటాను అనమాట. అప్పుడు 2 గంటల ఈ ఫ్లవరింగ్ టైంలో 2 గంటలకు వచ్చేసరికి ఒక 18, 18, 19, 18 మ్యాక్సిమం. కుంకుమ పువ్వు సాగుకు సంబంధించి మీతో పాటు ఇంకా ఎంతమంది మన తెలంగాణలో సాగు చేస్తూ ఉన్నారు? అంటే మేము ఎప్పుడు మాట్లాడుకుంటూ చేసేవాళ్ళం ఒక 3 ఉన్నాం అంతే. మిగతా వాళ్ళు వేరే వాళ్ళు ఇక్కడ వీడియోస్ వల్ల దాంట్లో వల్ల చూసి ఇంకో ఇద్దరు నన్ను కన్సల్ట్ అవ్వడం జరిగింది. చూసాం కదా, ఇది సాఫ్రాన్ సాగుకు సంబంధించినటువంటి డీటెయిల్స్. కాశ్మీర్ నుంచి సీడ్ తీసుకొచ్చి ప్రత్యేకమైనటువంటి వాతావరణంలో ఈ కుంకుమ పువ్వును సాగు చేస్తున్నా అని చెప్పేసి ఆ గురంగూడకు సంబంధించినటువంటి లోహిత్ అనే స్టూడెంట్ మనతో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.